సీఎం జగన్ గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. నవరత్నాలకు మెరుగులు దిద్దుతూ మేనిఫెస్టో కనిపిస్తోంది. ఈ మేనిఫెస్టో మీ గెలుపుకి ఎంతవరకు ప్లస్ అవుతుందంటారు? మేనిఫెస్టోలోని ఏవైతే సంక్షేమాలు పెట్టారో దాంట్లో ప్రధానంగా ఇది కూడా పరిపాలనా రాజధాని కూడా ఒకటి పెట్టారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా రానున్న విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి కల్పన, సంక్షేమం, హౌసింగ్, ఇవన్నీ కూడా రహదారులు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో 100% చెప్పిందే చేయడం, ప్రజలకు ఏం కావాలో అదే చెప్పడం. ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నవి ప్రజల మధ్య తిరిగి ప్రతి ఇంటికి కూడా ఈరోజు మరి స్థానికంగా ఉన్న శాసనసభ్యులు అవనండి, పార్టీ కార్యకర్తలు అవనివ్వండి, వాలంటరీ వ్యవస్థ ద్వారా అవనివ్వండి, ఈరోజు ప్రతి ఇంటికి కూడా కావాల్సినవి తెలుసుకోవడం, సంక్షేమం, ఆ ప్రాంతానికి కావాల్సిన డెవలప్మెంట్, రెండింటినీ ఈవేళ బ్యాలెన్స్ చేసుకుంటూ వాటికి కావాల్సినవి తీసుకొని చేయడమే లక్ష్యంగా ఈవేళ ప్రజా అవసరాలనే అజెండాగా తీసుకుని వెళ్లారు. ఖచ్చితంగా అజెండాకి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. చెప్పింది చేసి నిలబెట్టే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్లీ అవకాశం ఇవ్వాలి. గతంలో చెప్పి ఏదైతే వీళ్ళు మొండి చేయి చూపించారో మళ్లీ అటు వాళ్ళు తీసుకొస్తే మళ్లీ మన పాతాళంకి వెళ్తుంది. మన బ్రతుకులు అన్ని సుఖ సంతోషాలతో ఉన్నవి. అదే విధంగా ఈవేళ మన కుటుంబాలు వెళ్ళాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆలోచన చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ అజెండా 100% కూడాను పార్టీని ఘన విజయానికి ఇవాళ తీసుకెళ్తాయి. ఫైనల్ గా విశాఖ పార్లమెంట్ ప్రజలు డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మికి ఎందుకు ఓటేయాలి? ఇక్కడ మొట్టమొదటిగా గతంలో కూడా నేను బొబ్బిలి, విజయనగరం ఎంపీగా చేసినప్పుడు కూడా ఉత్తరాంధ్ర అని ఏ రోజు కూడా ప్రతి విషయంలో కూడా ఇంటర్వ్యూని అయ్యి దాన్ని సాధ్యం అయ్యే వరకు కూడా ఆ కమిటీల్లో ఉండి పార్లమెంట్లో రేజ్ చేసి దానికి సంబంధించినవి ఈరోజు ప్రధానంగా చెప్పాను. పరిశ్రమలు ఏవైతే కేంద్ర సంబంధించినవి ఉన్నాయో వాటి అన్నిటి మీద, అలాగే స్టీల్ ప్లాంట్ అవనివ్వండి, షిప్ యార్డ్ అవనివ్వండి, బిహెచ్పి అవనివ్వండి, పోర్టులో కూడా దానికి సంబంధించినవి అవనివ్వండి, ఏమన్నా సరే ఆ ఇష్యూస్ మీద పోరాడి దాన్ని ఇవ్వటంతో పాటు ఈరోజు ఒక పాలసీ డెసిషన్ గా తీసుకురా మత్స్యకారులు 50 సంవత్సరాలకే పెన్షన్ వచ్చే కార్యక్రమాన్ని వాళ్ళ గుర్తింపు కార్డులు కూడా ఆ రోజు పార్లమెంట్ లో లేవనెత్తి వారు తీసుకురావడం అయింది. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే ఫిష్ క్యాచింగ్ కి వెళ్తారో యూవీ రేస్ వల్ల వారి కళ్ళు, స్కిన్ రెండు పాడై 50 సంవత్సరాలకి ఎటువంటి పని చేయలేని పరిస్థితులు వారు ఎదుర్కొంటే వారికి పెన్షన్ మ్యాండేటరీగా ఇవ్వాలని చెప్పేసి దాన్ని డిమాండ్ చేసి భారతదేశం అంతా ఇంప్లిమెంట్ చేయించగలిగాను, వారికి ఇవ్వగలిగాం. ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకించి వాటికి కావాల్సిన ఆ రోజు కూడా సబ్సిడీలు కూడా ఈ ఆయిల్ ఇంజిన్స్ దాని సబ్సిడీ కూడా పెంచమని వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కోరిన దాన్ని. ఇలాంటి వాటితో పాటు ఈవేళ సిజిహెచ్ఎస్ లాంటివి కూడా ఇక్కడ తీసుకొచ్చి కేంద్రపాలిత శాఖలు 75 శాఖలు ఉన్నాయి మనకు విశాఖపట్నంలో, మరి దానికి సంబంధించి కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం, ఇలాంటి వాటితో పాటు ఒక అనుభవం కూడా తప్పకుండా తోడవ్వాలి. ఏది ఎక్కడ ఉంది, ఏ విధంగా తీసుకురాగలం, ఎవరితో మాట్లాడి ఇవి సాధించుకోగలం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంతోనే ఇక్కడున్న రాజ్యసభ సభ్యులు, ఇక్కడ ఉన్న మంత్రులు వారితో పాటు కోఆర్డినేషన్ చేసుకోవడంతో పాటు ఎంపీలతో కోఆర్డినేట్ చేసుకోవడంతో పాటు ముఖ్యమంత్రి గారితో కోఆర్డినేట్ చేసుకోవడంతో పాటు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే దిశగా ఈ రోజు వెళ్లి ఆ ఏ మినిస్ట్రీలో ఉందంటే ఆ మినిస్ట్రీలోని ఈ రోజు దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా ఇక్కడ తీసుకురావాలంటే డెఫినెట్లీ దాన్ని మనం 100% ఒక అనుభవం అవసరం. అనుభవం అనేది గతంలో చేశాను. విశాఖపట్నంకి ఏం కావాలో, ఎలా తేవాలో అనేది ఆ అనుభవం నాకు తోడవుతుందని నేనైతే భావిస్తున్నాను. కొత్తగా వచ్చేవారు ఓనమాలు దిద్దేసరికి 5 సంవత్సరాలు అయిపోద్ది. మన విశాఖపట్నంకి చేసేది ఏమి ఉండదు వాళ్ళకి. ఈరోజు అది కాకుండా ఒక అనుభవం ఉండే వాళ్ళకి అవకాశం ఇస్తే తప్పకుండా ఇది 100% దోహదం అవుతుంది. ఇంకా త్వరితగతిన అందరి సహకారంతో గట్టిగా వాటిని తీసుకురావడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది అనేది అయితే నేను చెప్తున్నాను. మరి స్థానికంగా ఇక్కడ ఆడబడుచుగా కూడా మరి వారందరినీ కోరుతున్నాను, ఆడబడుచుకు అవకాశం ఇచ్చి విశాఖ అభివృద్ధికి నాకు కూడా చోటు ఇవ్వండి, కలిసి పనిచేయడానికి అని చెప్పి